ఆల్రెడీ నిన్నటి వీడియోలో మనం ఏదైతే డిస్కస్ చేసామో అదే జరిగిందనమాట. హరీష్ గారు అయితే ఎవిక్ట్ అయిపోతారు అని నిన్నే మనం ప్రిడిక్ట్ చేసి అయితే చెప్పారనమాట. సో అదే జరిగింది. నిన్నటి ఎపిసోడ్ లో అయితే హరీష్ గారు అయితే బయటకు వచ్చేసారనమాట. నేనైతే బజ్ కూడా చూసానమాట. అసలు శివాజీ గారినే మాట్లాడనీలేదనమాట. ఇద్దరి మధ్య యుద్ధం మామూలుగా లేదు. ఈయన వినట్లేదు, ఆయన వినట్లేదు, ఏం చెప్పేది ఈయన వినట్లేదు, ఆయన చెప్పేది ఆయన వినట్లేదు అన్నట్టే ఉంది. కానీ అసలు ఇచ్చి పడేశాడబ్బా శివాజీ అయితే. భలేగా కౌంటర్లు అయితే ఇచ్చాడనమాట. అది హరీష్ గారు ఒప్పుకోవట్లేదు. ఒప్పుకుంటే బాగుంటది, ఆయనలో ఉన్న తప్పేంటో తెలుసుకుంటే బాగుంటది. కానీ నేనే తోపు, దమ్ముంటే ఆపు, ఇక నాకు ఎవరు లేరు, నాకు మీరు ఎంత చెప్పడానికి నాకు అని మీరు అనుకుంటే మాత్రం ఎప్పుడు పాతాళానికి వెళ్ళిపోతారనమాట. సో అదొకసారి ఆలోచించుకుంటే బెటర్. మీరు ఎప్పుడైనా కూడా యువతల వాళ్ళు ఏం చెప్తున్నారు, అది మనకు మంచి కోసమే చెప్తున్నారు అనేది కూడా ఆలోచించుకోవాలి. ఇక నేనే తోపు అనుకుంటే మాత్రం ఇక మనం ఈ సమాజంలో కూడా ఇక్కడ మనం ఉండలేమన్నమాట. మన తప్పులేంటి తెలుసుకోవాలి. అదే కదా ఈ జీవితం అనేది నేర్పిస్తుంది. సో అది మీరు ఈ బిగ్ బాస్ హౌస్ నుండి తెలుసుకొని వెళ్ళుంటే బాగుండేది అనిపించింది. కానీ అది తెలియకుండా వెళ్ళారు కాబట్టి కొంచెం అయితే బాధ ఉందన్నమాట నాకు కూడా. సో నిన్న ఆయన ఎవిక్ట్ అవ్వడం వల్ల నాకైతే నిజంగా హ్యాపీ అనిపించింది. ఒక హెడ్ఏక్ పర్సన్ అయితే మన హౌస్ లో నుండి వెళ్ళిపోయారని అయితే గట్టి ఫీలింగ్ అనమాట అందరికి కూడా. సో నాకు కూడా అదే అనిపించింది. అండ్ మోర్ ఓవర్ నిన్నటి ఎపిసోడ్ గురించి మాట్లాడుకోవాల్సి అనుకుంటే ఏం లేదనమాట. నాకు అంత నిన్న ఎఫెక్టివ్గా సండే ఫండే అనేలాగా ఏం అనిపించలేదు. నార్మల్గా అయిపోయింది. ఫాస్ట్గా ఎవిక్ట్ చేసేయాలి కాబట్టి ముందు నుండే నామినేషన్ స్టార్ట్ చేశారు. నామినేషన్ సేవ్ చేయడం స్టార్ట్ చేశారు. లాస్ట్లో అయితే హరీష్ గారు అయితే వెళ్ళిపోయారనమాట. సో ఆయన జర్నీ చూసాము. అదంతా కూడా నిన్నటంతా ఎపిసోడ్ కూడా నాకు నిజంగా నచ్చలేదు. అండ్ మోర్ ఓవర్ మనం మాట్లాడుకోవాల్సింది ఇవాళ జరిగే ఎపిసోడ్ అనమాట. సో మనం ముందుగానే ప్రిడిక్ట్ చేసేద్దాం. సో ప్రోమోస్ ఆల్రెడీ రిలీజ్ చేశారనమాట. సో ప్రోమోస్లో మీకు క్లియర్గా ఏం కనపడుతుందంటే, సో నామినేషన్ లో అందరూ ఉన్నారు, ఒక రాము తప్ప. సో రాము ఎందుకు లేదంటే కెప్టెన్ కాబట్టి. అండ్ ఫ్లోరా కూడా ఆల్రెడీ 2 weeks నుండి మనకి నామినేషన్స్ లో ఉంటది కాబట్టి ఆమెను కూడా ఉంచారనమాట. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది అందరనమాట. అండ్ అందరినీ బిగ్ బాస్ అయితే నామినేషన్స్ లో ఉంచాడు. ఒకవేళ ఈ నామినేషన్స్ మీరు తప్పించుకోవాలనుకుంటే మీకు ఎవిక్షన్ షీల్డ్ కావాలి కాబట్టి దానికోసం ఒక గేమ్ అయితే పెట్టారనమాట. సో ఒక పరుపు పెట్టాడు. మనకు ఆల్రెడీ ముందు సీజన్స్ లో ఇది ఆల్రెడీ ఒకసారి జరిగిందే. సో మరి ఇక ఇదేంటంటే జస్ట్ ఫన్ టాస్క్ కోసం అప్పుడు పెట్టారు, ఒక బెడ్ టాస్క్ ఏదో. అండ్ ఇప్పుడైతే దాన్ని ఒక గేమ్ లాగా, ఒక ఎవిక్షన్ షీల్డ్ సంపాదించుకునే దానిలాగా పెట్టారనమాట. ఇక్కడ మొత్తం కూడా చాలా గొడవలు అయితే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఇవాళ మొత్తం కూడా ఈ వీడియో మొత్తం కూడా మీకు ప్రోమోలో ఇవాళ ఏం జరగబోతుంది అనేది అయితే క్లియర్ కట్గా చెప్పేస్తాను. సో అందులో బెడ్ ఇచ్చారు కదా, సో ఆ బెడ్ మీద అందరూ ఉండాలన్నమాట. సో ఇటు గర్ల్స్ ఇటు బాయ్స్ అయితే ఉన్నారు. సో ఉండి లాస్ట్ వరకు ఉండే ప్రయత్నం చేయాలి. సో లాస్ట్ వరకు ఎవరైతే ఉంటారో అంటే అందరినీ ఫైట్ చేసుకొని లాస్ట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎవిక్షన్ షీల్డ్ అయితే వస్తుంది అనేసి అయితే బిగ్ బాస్ చెప్పారనమాట. సో ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. మొత్తం హౌస్ మొత్తం చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. ఎందుకంటే ఒకళ్ళు తోసేస్తున్నారంటే ఒకళ్ళ బంధమైన అనుబంధాలైనా ఒకళ్ళు గెలవాలని చూసుకుంటారు. వాళ్ళని తోసేయాలి, అరే నేను తనతో ఎఫెక్షన్ పెట్టుకున్నాను, తనని తీసేయడం ఎట్లా అని ఆలోచిస్తే అది అంత క్లాష్ అయిపోతుంది అనమాట. సో అక్కడ ఆ పాయింట్తోనే బిగ్ బాస్ అయితే ఈ గేమ్ పెట్టడం అయితే చూడొచ్చు అనమాట మనకైతే. సో ఇక్కడ అందరూ తోసుకున్నారు, అందరూ తోసుకులాట్లు అవుతున్నాయి. దివ్య అయితే గట్టిగా మాట్లాడింది అనమాట. నేనేం చేశాను, నన్ను ఎందుకు మీరు పుష్ చేస్తున్నారని అడిగేది. మీకు యాంటీ అయిపోయాను, అసలు నన్ను పుష్ చేయడంలో మీకేంటి, మీరైతే ఎఫెక్షన్స్ అవన్నీ చూసుకోవచ్చు, నేను ఇక్కడ ఒక్కదాని దొరికింది కాబట్టి నన్ను అయితే పుష్ చేయాలని చూస్తున్నారు అన్నప్పుడు శ్రీజ కరెక్ట్గా మాట్లాడింది అనమాట. అంటే ఇప్పుడు భరణి గారు రావట్లేదు అంటే భరణి గారు నీకు ఎఫెక్షన్ ఉండడం వల్లే రావట్లేదు, మనం ఆయన ఏమన్నా అంటున్నాం అనేసి కరెక్ట్ పాయింట్ మాట్లాడింది అనమాట. సో ఇందులో కూడా చాలా డిస్టర్బెన్స్ వస్తుంది అనమాట. సో ఒకరికొకరు ఇప్పుడు మీకు మాకు బంధం ఉందనుకోండి, ఇప్పుడు ఒకవేళ నేను ఒక్కదాన్ని ఇది కప్పు గెలవాలి, మీరు ఏదన్నా చేసుకోండి అన్నప్పుడు మన పక్కన తోసేస్తాం. సో అదే ఇక్కడ ఆ పాయింట్తోనే ఇక్కడ బిగ్ బాస్ అయితే వాళ్ళందరినీ కొట్టినట్టయితే కనపడుతుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ మాట్లాడుకోవాల్సింది భరణి అండ్ పవన్ వీళ్ళిద్దరిలో జరిగిన డిస్కషన్ అనమాట. సో పవన్ అంత ఈజీగా నేను ఒప్పుకొని దిగితే అంత బాగుండేది కాదు అనిపించింది అనమాట. సో మనం క్లియర్గా చూసినట్లయితే ఫస్ట్ భరణి గారు కిందికి వచ్చారు. అంటే బెడ్ పక్కన నుండి జరిగింది అయితే
పవన్ ది జస్ట్ ఆనలేదన్నమాట. సో కొంచెం కూడా కింద ఆనలేదు, జస్ట్ సైడ్ కి ఒరిగిపోయాడు అనమాట. కానీ భరణి వచ్చేసి మొత్తం కింద పడిపోయారు అనమాట. సో భరణిని ఎలిమినేట్ చేయకుండా అక్కడ పవన్ ని ఎలిమినేట్ చేయడం నాకైతే కరెక్ట్ అనిపించలేదు అనమాట. సో వాళ్ళు కరెక్ట్ గా చూసుంటే బాగుండేది అనిపించింది. సో దీని గురించి అయితే వీకెండ్ లో బాగా గట్టిగా ఉంటది అనమాట. సో రాంగ్ జరిగింది అనేసి. సో ఇక్కడ పవన్ కొంచెం గట్టిగా స్ట్రాంగ్ గా ఉండి ఆ మాటను నిలబెట్టుకొని ఆ మాట మీద స్టాండ్ తీసుకొని ఇంకొంచెం సేపు మాట్లాడుంటే బాగుండేది అనిపించింది. సో అతన్ని పంపించకుండా ఉండేటోళ్ళు అనమాట. సో అక్కడ భరణి అయితే తప్పు అనమాట. సో అక్కడ తాకింది అని వాళ్ళు కూడా అనుకున్నారు. సో అదైతే కరెక్ట్ కాదు, అక్కడ తాకలేదు. ఫస్ట్ అయితే భరణి పడ్డాడు, సో తర్వాత పవన్ పడ్డాడు అనమాట. సో ఇందులో భరణిని ఎలిమినేట్ చేయడం కూడా తప్పు అనిపించింది నాకైతే. సో ఇలా అయితే ఇవాళ రోజంతా కూడా ఫుల్ ఆన్ ఫైర్ ఉంటది అనమాట. ఇవాళ హౌస్ అయితే నిజంగా ఫైర్ గానే ఉంటది, ఎందుకంటే బంధాలని విడదీసేలాగా ఉన్నది ఈ గేమ్ అయితే. సో అందరికి కూడా కోపతాపాలు బాగానే వస్తాయి. సో అందరు ఫైట్ చేసుకుంటారు, అందరు అరుచుకుంటారు, గోలగోలగా ఉంటుంది. సో ఇక అది గాయస్ ఇవాళ ప్రోమోలో డిస్కస్ చేశాను. అండ్ నెక్స్ట్ నిన్నటిది కూడా టాపిక్ అంతా డిస్కస్ చేశాను. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? మరి ఇవాళ ఈ గేమ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మరి అక్కడ పవన్ దా విన్నర్ లేకపోతే భరణి విన్నర్ అని మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఇక నెక్స్ట్ వీడియోస్ లో కలుసుకుందాం ఖచ్చితంగా. బాయ్.